మార్కండేయుడు శివభక్తుడు. మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలునిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు. మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండూయాన్ని దురదపోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడీ చేయడం తీర్చుకునేవి. మృగముల కండూయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుత్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపోతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరుతాడు. వారణాసిలో వారు 2 లింగాలు ప్రతిష్ఠించి శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహాదేవుడు సంతోషించి పుత్రుని ఇచ్చాను అని పలికి అదృశ్యమవుతాడు. మహాదేవుని మాట ప్రకారం మరుత్వతి గర్భవతి అయి 9 నెలలు నిండాక దివ్య తేజస్సు కలిగిన పుత్రుణ్ణి ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. 7 సంవత్సరాల 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషులు మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవ అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్య దృష్టితో శివుని మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడిని బ్రహ్మ దగ్గరకు తీసుకుని పోయి బ్రహ్మ చేత కూడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆ తరువాత దివ్య దృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు. మృకండు మహర్షికి శివుని మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడికి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు. 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన క్లింకరులని మార్కండేయుడి ప్రాణాలు తీసుకుని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెప్తారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు, కరుణించమంటాడు. శివుడు యముణ్ణి క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి, నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్దాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుణ్ణి కోరుకోమన్నప్పుడు పుత్రుణ్ణి ఇచ్చాను అని చెప్పాను. కానీ 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుణ్ణి ఇచ్చాను అనలేదు. ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు. ఇది మార్కండేయుడు కథ. ఓ